హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉదయబీరం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సారీ ఫర్ ద డిలే అండి. ఈ వీక్లో వీడియోస్ కొంచెం డిలే అయ్యాయి. ఇది వచ్చేసి నేను కార్తీక పౌర్ణమి రోజు చేసిన ఫుల్ డే వ్లాగ్ అండ్ ఆ నెక్స్ట్ డే ఏమేమి చేశానో ఇన్ డీటెయిల్గా వ్లాగ్లో పెట్టానండి. ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆ రోజు వచ్చేసి ఎర్లీ మార్నింగే లేచి తులసి కోట దగ్గర అంతా పూజ చేసుకొని ఉసిరికొమ్మ పెట్టేసుకొని అమ్మవారికి బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ వేసి చేయడం నాకు అలవాటు. నేను అలాగే చేస్తాను. చేసేసి మా ఫ్యామిలీలో అందరం కలిసి దీపారాధన చేసుకున్నామండి. 365 ఒత్తులు ఉంటాయి కదా, అది ఇండివిజువల్గా మేము 5 మెంబర్స్, అత్తయ్య, మామయ్య, నేను, మా హస్బెండ్, ఎవరి దీపాలు వాళ్ళు వెలిగించుకున్నామండి. అలా వెలిగించేసుకొని ఇంట్లో మళ్ళీ ఉసిరికాయలతో కూడా దీపం వెలిగించాను. మంగళహారతి చేసుకొని ఇంట్లో పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. ఆ రోజు నేను నైవేద్యానికి సిరా అంటారు మా అత్తయ్య వాళ్ళ సైడ్, మమ్మీ దగ్గర హల్వా అంటాం. జనరల్గా హల్వా అమ్ముతాం. హల్వా పూరి సిరా చేసుకున్నాము. అలా ఇంట్లో పూజ అయిపోయాక మేము కాసేపు టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఉసిరి చెట్టు ఉంటుంది, అక్కడ కూడా వత్తులు వెలిగించేసి కాసేపు కూర్చొని వచ్చాను. చాలా సత్యనారాయణ వ్రతాలు అవి ఇవి అవుతుండే ఆ రోజు టెంపుల్లో. వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో అంతా క్యాండిల్స్ దీపాలు పెట్టేసుకున్నానండి. కార్తీక మాసం అంటేనే దీపాల పండుగ కదా, చాలా బాగా వెలుగుతూ మంచిగా జరిగింది ఆ రోజంతా. సో ఆ రోజు ఈవినింగ్ నేనేం చేశానంటే ఒక శారీతో ఒక బ్లౌజ్ పేరింగ్ చేశానండి. అది ఎలా ఉందో మీరు చూసి కమెంట్స్లో పెట్టండి. ఫస్ట్ టైం నేను అలా పేరింగ్ చేశాను. బాగా రెడీ అయిపోయి కిందికి వెళ్ళి మా ఫ్రెండ్స్తో, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరితో మంచిగా మేము క్రాకర్స్ వెలిగించుకున్నాము. మా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడండి. కాసేపు అలా టైం స్పెండ్ చేసి పైకి వచ్చాను. ఆ రోజు డే మొత్తం మార్నింగ్ పూజలతో అది ఇది హడావిడైంది. ఆ కాసేపు కింద ఉన్నాం కదా, చాలా బాగా జరిగింది. మా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు. క్రాకర్స్ అంటే కొద్దిగా వాడికి ఇప్పుడిప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది. వాడు ఇప్పుడు 3 years, కొంచెం ఇయర్ దాని గురించి నాలెడ్జ్ వస్తుంది. నా డ్రెస్అప్ ఎలా ఉందో చెప్పండి. ఈ బ్లౌజ్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. శారీ నేను ఒక స్టోర్లో తీసుకున్నాను, నాకు నచ్చిందని కలర్తో పేర్ చేశాను. కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. నేను ఫస్ట్ టైం ఒక స్టైలింగ్ ట్రై చేశాను. తెలీదు, నేను ఇంతవరకు ఇలా కాంట్రా కాంబినేషన్స్లో ఎప్పుడూ ట్రై చేయలేదు. బాగుందని అనుకుంటున్నాను. ఆ రోజైతే ఇలా ఈవినింగ్ వరకు హ్యాపీగా టైం స్పెండ్ చేసి గడిచిపోయిందండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ క్విక్గా లేవాల్సి ఉండే, ఎందుకంటే మా బాబుది అక్షరాభ్యాసం అంటే మేము వసంత పంచమి రోజు చేసుకున్నాము ఇంట్లో. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పెద్దగా టెంపుల్కి వెళ్ళి చేయించుకోవాలి అని నాకు ఆశ ఉండే. సో నేను మా ఫ్యామిలీ అందరితో కలిపి ఒక చిన్న ట్రిప్ లాగా వెళ్ళేసి వచ్చామండి. వెరీ క్విక్ ట్రిప్, బాగా లెంతీ ట్రిప్ ఏం కాదు. 1 dayలోనే, నాట్ ఈవెన్ 1 day, ఒక హాఫ్ డేలోనే వెళ్ళొచ్చేసాము. అదేంటంటే ఇక్కడ మన హైదరాబాద్ నుంచి 62 kilometers అవే అండి. వర్గల్ అని చెప్పి టెంపుల్ ఉంటుంది, విద్యా సరస్వతి టెంపుల్. అది చాలా బాగుందండి. టెంపుల్ వ్యూ అయితే అందరూ చూడాల్సిన టెంపుల్, అసలు అద్భుతంగా ఉంది. వెళ్ళగానే అమ్మవారి దర్శనం అయింది, చాలా బాగుంది. టోకెన్ తీసుకొని అర్చన చేయించుకున్నాము. అర్చన అయిపోగానే మా బాబుకి అక్షరాభ్యాసం చేయించామండి. అలా ఫ్యామిలీ అందరం వెళ్ళామండి. కార్లో వెళ్ళాము. యాక్చువల్లీ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ అత్తయ్య, మామయ్య, నేను, మా వారు, అలానే కాక మా మమ్మీ డాడీని కూడా తీసుకెళ్ళాము. అందరం ఆల్ ఆఫ్ దెమ్ 6 members వెళ్ళాము మేము. బాబుకి ఫస్ట్ టైం కదా, అట్లా ఫ్యామిలీతో వెళ్ళి చేయించుకుందామని అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ లాగా, చాలా రోజులైంది ఎటు వెళ్ళట్లేదు అని చెప్పి కూడా వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళాక అర్చన, అభిషేకాలు, ఆ అభిషేకం ఏం చేయించలేదు, అర్చన చేయించుకున్నాము. అక్షరాభ్యాసానికి టికెట్ తీసుకున్నాము. అక్షరాభ్యాసం చేయించుకొని అక్కడ పంతులు గారు అయితే చాలా డీటెయిల్డ్గా చెప్పారండి. అక్షరాభ్యాసం ప్రాధాన్యత ఏంటి, ఎందుకు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు చేసుకుంటారు, చదువు అనేది ఎంత ఇంపార్టెంట్, ఇల్లు, చదువు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు, కానీ మన దగ్గర నుంచి విద్య అయితే ఎవరు దొంగలించలేరు కదా అని చెప్పి అలా ఇన్ డీటెయిల్గా దాని గురించి ప్రసన్నం చెప్పారండి. చాలా బాగా ఒక 1/2 hour పట్టింది మాకు పూజ అంతా అయిపోయేప్పటికి. అక్కడంతా మేము ఇంకా అయిపోయాక మా బాబు అయితే చాలా అల్లరి చేశాడు ఓం రాయడానికి. అలా ఇలా ఫైనల్గా వాడితో ఓం రాయించాం బలవంతంగా. పంతులు గారు ఎదురుగానే కూర్చున్నారు, చూసుకుంటూ అలా ఓం రాసేసాడు. ఆ రోజైతే అసలు కంగారు పెట్టించాడు.
కూర్చోమంటే కూర్చోడు, పడుకోమంటే పడుకోడు, ఓం రాయమంటే రాయడు. చాలా టైం స్పెండ్ చేశాము. అలా ఇలా మొత్తానికి పూజ చేశాడు, ఏడ్చుకుంటూ పేచీలు పెట్టుకుంటూ. మొత్తానికి సరస్వతి విద్యా సరస్వతి దగ్గరికి వెళ్ళి వర్గల్లో పూజ అయితే బాగా జరిగిందండి. మేము ఇంకా కాసేపు ఉండి అన్నప్రసాదం తినేసి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి కొన్ని కలిపేసి ఒక 10-15 మందికి అలా మా చిన్నోడి చేత అందరికీ ఇప్పించానండి. అక్కడే గుళ్ళో ఇప్పించేసి అందరికి ఇచ్చాక కాసేపు అలాగే గుళ్ళో కూర్చొని టైం స్పెండ్ చేశాము. ఇంకా ఆ రోజు కొద్దిగా మా హస్బెండ్కి హరీబరీలో ఉండే, హీజ్ ఇంటూ సమ్ బిజినెస్, సో వెళ్ళాల్సి ఉండే, కాల్స్ పైన కాల్స్ వస్తుండే. సో మేము అనుకొని ఇంకా త్వరగానే వెళ్ళిపోదాంలే అని చెప్పేసి మెల్లిగా కార్ ఎక్కేసి కాసేపు ఒక దగ్గర ఆగి టీ తాగేసి అలా ఇంటికి వచ్చేసామండి. ఫైనల్లీ ఆ డే అయితే అలా గడిచింది. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.